ఇచ్చే వరకు వదిలిపెట్టకుండా యాకోబు లాంటి పట్టుదల అనమాట. దేవాది దేవుడు యాకోబునికి ఒక మాట వాడారు. యాకోబు విషయంలో ఒక పదం వాడారు. మగాడు అనే పదం యాకోబుకే వాడబడింది. మీరే తప్పుగా అనుకున్నా నేనేం చేయలేదు. నిజంగా నన్ను, నా కుటుంబాన్ని, నా పాపాన్ని క్షమించే వరకు నీ కాడు వదిలిపెట్టాను. నా కుటుంబాన్ని దీవించే వరకు నీ కాడు వదిలిపెట్టాను. నన్ను అంగీకరించే వరకు నేను నీ పాదాలు వదిలిపెట్టాను. అది మగతనం అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. వాడిన పదం మీరు విన్నారో, మగసిరి గలవాడై. అర్థమవుతుందా మీకు ఈ పదం? నాకు పదం చదువుతుంటే అనిపిస్తుంది. నిజమైన మగతనం అంటే ఏంటంటే దేవుడితో మంచి సంబంధాన్ని సంపాదించుకోవటానికి ప్రతి మగవాడు ఆరాటపడాలి. ఒక యాకోబుని మాత్రమే, కానీ ఆ పేరు మోసగాడు కదా. కానీ ఆ మోసగాడు అనే పేరుని తుడిచేసుకుని యాకోబు దేవుడు అయిపోయాడు. దేవుడినే సంపాదించేసుకున్నాడు యాకోబు. అంటే దాని కేవలం ఒకటే, ఉత్తముడేం కాదు కదా, మోసగాడే. కానీ తన గురించి తను తెలుసుకున్నాడు. నాలో ఇది ఉంది, ఇదే నాకు నా దేవునికి అడ్డం వస్తుంది, దీన్ని నేను తొలగించుకోవాలి. ఎవడు తొలగించలేడు. కాబట్టి మనం ఆయనకు అర్పించుకుంటే తప్ప మనం పరిశుద్ధపరచబడదు. మనల్ని ఎవడు పరిశుద్ధపరచబడదు. ఏది కూడా ఈ లోకంలో మీరు తీసుకునే రొట్టి, మీరు తీసుకునే ద్రాక్షరసం, లేకపోతే మీరు చేసే ఉపవాసం, మీ గుణం కుదుట పడకుండా ఇవేవి మనకి రక్షణని ఇవ్వలేవు. మనలో మార్పును తేలేము. మన గుణం మారాలి, మన బుద్ధి మారాలి, మన లోపల స్వభావం మారాలి. అదే తెలుసుకున్నాడు యాకోబు. అందుకే దేవుడే సాక్ష్యం ఇచ్చేసాడు. తనను ఆశీర్వదించే వరకు, తను విడిపించే వరకు, దేనిని బట్టి తను నలిగిపోతున్నాడు దాని నుంచి ఆయన బయటపడటం వరకు ఆయన చేసింది ఒకటే. మహాకోటీశ్వరుడే. మామగారి దగ్గర, మేనమామ దగ్గర కూడా అంత సంపాదించుకునే వచ్చాడు. కానీ ఆ బేబీ ఆయన పాదాల దగ్గర పెట్టలా. తనంతా అదే ఒక పెంట కుప్పలాగా ఆయన పాదాల దగ్గర పోసేసుకున్నాడు. నన్ను కడుగు, నన్ను శుద్ధిపరచు. అప్పుడు దేవుడి సాక్ష్యం ఏంటంటే మగసిరి కలవాడే. సిరి అంటే సంపద. సిరి అంటే సంపద అంటే దేవుడికి, దేవుడు ఏమన్నాడు? నీవు నా సొత్తు అన్నాడు. సొత్తు అంటే సంపదే. ఆయన సంపద ఎవరంటే తనంతా దేవుడికి ఇచ్చుకున్న వాళ్ళే దేవుడికి సంపద. దేవుడికి స్తోత్రం. యాకోబు, అందుకే యాకోబు పేర్లు అదే ఉంటుంది, మగసిరి కలవాడే. అంటే తను దేవుడికి ఇచ్చుకోవటం వల్ల తన సంపాదన, దేవుడి సంపాదన అయిపోయాడు యాకోబు. దేవుని ఆస్తి అయిపోయాడు యాకోబు. నీవు నా సొత్తు, యు ఆర్ ద మై ప్రాపర్టీ, యు ఆర్ ద పార్ట్ ఇన్ మై బాడీ. యాకోబు నువ్వు ఎవరో తెలుసా? నా శరీరంలో ఒక అవయవం అయ్యి ఉన్నావు అన్నాడు. అంత భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే ఎటువంటి ఒక 4 మాటలు వింటామో, పెద్ద పెద్ద మీటింగ్లకి వెళ్తామో, పెద్ద భాషలు వస్తున్నారంటే వెళ్తామో, ఇది కాదండి అసలు. ఒక్కటే, ఒకవేళ ఒక మంచి స్తోత్రం చెప్తున్నాను వినండి. పెద్ద వయసులో ఉన్నా, చిన్న వయసులో ఉన్నా, మనం రాత్రి పూట కనీసం మంచి నీళ్ళకో, లేదా ఒకసారి ఆకలి వేసో, లేదా ఏదో వాష్రూమ్కి వెళ్తానికి వెళ్తాం కదా. ఆ లేచిన ప్రతిసారి కూడా మీ మనసులో పెట్టుకోండి, మీ గుండెల్లో పెట్టుకోండి. అప్పుడు లోకమంతా నిద్రపోతారు, మీ ఇంట్లో వాడు కూడా నిద్రపోతారు. నీవు నీ దేవుడు మాత్రమే నిలిచి ఉంటారు. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడు మెలుకుని దేవుడు. కొనుకుడు నిద్రపోని దేవుడు ఆయన. ఎందుకు కొనుకుడు నిద్రపోడు అంటే ఆయన కొరకు కనిపెట్టేవాడు ఆ టైంలో ఎవరు ఉంటారు. సో ఆయన పట్టించుకునేది ఎప్పుడంటే ఆయన కొరకు ఆ టైంలో ఎవరు మెలుకుని ఉంటారు. అది గొప్ప విషయం. అలా మీరు మంచం ఎక్కేటప్పుడు, మన అందరిలో చాలా ఖరీదైన మంచాలు ఉన్నాయి. పడుకోవటానికి మంచం ఎక్కేటప్పుడు దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మంచం ఎక్కండి. నిజంగా కొద్ది రోజుల్లో మీలో మార్పు వస్తుంది. మనలో మార్పు తెచ్చేది ఏంటంటే ఇవి వినటం కాదండి, బైబిల్ చదవటం కాదండి, లేదా మీటింగ్కి వెళ్తాం కాదండి. ఒక్కటే మనలో మార్పు తెచ్చేది నువ్వు చేసుకున్న ప్రార్థన. అది కూడా ఏకాంతంగా చేసుకున్న ప్రార్థన. దేవుడికి రహస్యంగా దొరుకుతావే ఆ ప్రార్థన. దేవుడికి ఏకాంతంగా దొరుకుతావే ఆ ప్రార్థన.
కాబట్టి దేవుడికి ఒంటరిగా దొరికిన ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు ఖచ్చితంగా దేవుని వంటి మనసు గలవారే ఉంటారు. ఏకాంతంగా చేయాలి, రహస్యంగా చేయాలి, గందరగోళం లేనప్పుడు చేయాలి, లోకమంతా నిద్రపోతున్నప్పుడు నువ్వు మేలుకుని చేయాలి. ఎందుకంటే నీ కొరకు ఆయన మేలుకుని ఉంటున్నాడు, నీలాంటి వాడి కోసం ఆయన మేలుకుని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి పరమ సత్యాన్ని మీరు అర్థం చేసుకుని చిన్న ప్రార్థన, ఆ ప్రార్థన చేసుకుని మంచం ఎక్కండి. మరలా లేచేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని బయటకు రండి. ఇది గొప్ప సూత్రం అంటే ఇదే మనలో మార్పులు తెచ్చేది, ఇదే మన గుణాన్ని మార్చేది, ఇదే మనకు ధైర్యాన్ని ఇచ్చేది, ఇదే ఈ సంసారం అనే కాడిని మోయగలిగే బలాన్ని ఇచ్చేది, భవిష్యత్తు మీద ఆశనిచ్చేది, పనుల మీద ఆశనిచ్చేది, ఆసక్తినిచ్చేది, పనులు ఉత్సాహంగా చేసుకునేటట్లు పొద్దున్నే లేవగానే నిరుత్సాహం కాకుండా ఉత్సాహంగా చేసుకునేటట్లు చేసేది ఏంటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నీకేం తెలవవసరం, ఖచ్చితంగా ఆయన పాదాల మీద పడి కృతజ్ఞత చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో రోజు మొదలెట్టండి, చిన్న ప్రార్థనతో రోజును ముగించండి. ఇదే ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ఈరోజు మంచి సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్నాను, మరి టైం అయిపోయింది కాబట్టి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ కంటిన్యూ చేసుకున్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఒక గొప్ప దైవజని గురించి మాట్లాడాలనుకున్న పరిశుద్ధ గ్రంథం గురించి. ఆయన పేరు ఏలియా గురించి మాట్లాడదాం అనిపించి దేవుడు ప్రేరేపణ చేత ఏం మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవాది దేవుడు ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు మా అందరికి ఉపయోగపడేటువంటి మందు, మా అందరికి ఉపయోగపడేటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించమని పవిత్రమూర్తి పాద దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ఒక దైవజనుడు నిజంగా ఏలియా గురించి చదువుతున్న కొద్దీ ఏలియాకి ఇచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పదంటే, హానోకు తర్వాత బొందితో కైలాసం అంటారా? బొంది అంటే ఏం చెప్పండి? బొంది అంటే అది శరీరం, మామూలు బొంది అంటే. బొంది అంటే శరీరంతో పరలోకానికి వెళ్ళినటువంటి భక్తుల్లో మొదటి వ్యక్తి హానోకు, తర్వాత రెండో వ్యక్తి ఏలియా. ఇంత మరి చాలా సింపుల్గా చెప్పేసుకోండి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే పౌలు గారు కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అని చెప్తున్నారంటే 5:7 ఉంటుంది. ఈ శరీరంతో ఉన్నంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉన్నావురా. మరి శరీరంతో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నావు, చచ్చిన తర్వాత దేవునికి దగ్గర అవుతామంటే శరీరంతో అవ్వలేము దేవునికి దగ్గర. ఎందుకంటే శరీరం పాడైంది. అయ్యో నేనేం తప్పు చేయలేదు, శరీరం అంటే పాడైంది అంటే లేదు. ఎందుకంటే ఒక కరోనా వైరస్ అందరికీ అంటించిందిగా. మరి ఒక కరోనా వైరస్ అందరికీ అంటించినట్టు ఒక్క అవ్వమ్మ అందరికీ అంటిస్తుంది. చాలా సింపుల్. అంటే మన వంశపారంపర్యంగానే పాపం అనేది మనలో ఉంది. కాబట్టి మనం ఎవరము పరిశుద్ధులము కాము. కానీ దేవుడు కనికరిస్తే, దేవుడు క్షమిస్తే, దేవుడి కుమారుని యొక్క రక్తం మనం శుద్ధి చేస్తే, అలా చెయ్యాలి. అలా ఏ శరీరంతో దేవుడు పుట్టించాడో ఆ శరీరంతో మనకు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అది చిన్న విషయం ఏమి కానే కాదు. అలా వెళ్ళినటువంటి రెండో వ్యక్తి ఎవరై అంటే ఏలియా మాత్రమే. ఆ ప్రవక్త బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య ఉంటుంది. ఆయన దేవునితో ఆయన అంటాడు ఆ మాట, దేవుని గురించి మాట్లాడటం వేరురా, కానీ దేవునితో మాట్లాడటం వేరు అంటాడు. దేవుని గురించి మాట్లాడేటువంటి దమ్ము, దానికి దమ్ము అవసరం. దేవుడి గురించి మాట్లాడతాను. దేవుడే భూమి మీదకి శరీరంతో వస్తే దేవుడితోనే దేవుడిలాగా దేవుడి గురించి చెప్పింది. సైతాను అరణ్యంలోకి 40 దినాలు తీసుకెళ్ళి బోధించింది కదా. దేవుని వాక్యం ఎత్తి నువ్వు దూకు, ఈ రాళ్ళను రొట్లుగా చెయ్యి, ఇవన్నీ ఎవరు చెప్పారు? దైవమే చెప్పింది. అంటే దేవుని గురించి మాట్లాడింది. కాబట్టి దేవుడి గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళందరూ దేవుడి సంబంధులు కాదు. ఈ సూత్రాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా లోపల క్యారెక్టర్ ఏంటో మీరు తెలుసుకుని నా మాటలు అంగీకరించాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును. అది నీ విషయంలో కూడా అంతే. నీ ఇంట్లో నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని నీ ప్రార్థన అంగీకరించాలి. ఈ 1 గంట 2 గంటలు నా మాటలు వేసి మీరు ఇంత లాభ అయిపోవటం కాదు. ఈ శనివారం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ శనివారం సాయంత్రం నుంచి మళ్ళీ శనివారం పొద్దున వరకు నా క్యారెక్టర్ ఏంటి?
దానిని బట్టి నా మాటకు విలువ ఇవ్వాలి. అర్థమైందా? కాబట్టి దేవుని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ దేవుని సంబంధులు కాదు. అలా మాట్లాడేవాళ్ళు అంట ఎలా ఉంటారంటేనంట, మీకు వేరే భాషలో చెప్పాలంటే ఇది ఉందో చూసారా, ఒక దైవజనుడు ఇంత బాగా కనపడతారంట. ఇంత బాగా ఎట్ట కనపడతారంటే ఏ వంకర టెక్నిక్ లేకుండా ఇంత లైన్గా కనపడతారంట లోకాన్ని. అయితే ఏటిని బట్టి, ఇలా గుడికి రావటాన్ని బట్టి, తెల్లబట్ట వేసుకోవడాన్ని బట్టి, పాట పాడటాన్ని బట్టి, ప్రార్థన చేయటాన్ని బట్టి, బైబిల్ చదవటాన్ని బట్టి ఇంత లైన్గా కనపడతారంట. కానీ